తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనము వెలుగుమట్ల దగ్గర ఉన్నాము. ఏదైతే ఖమ్మం రూరల్ మండలంలో ఉన్నది. ఇది తుమ్మల నాగేశ్వరరావు గారు దీనికి మంత్రిగా ఉన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తుండు. మరి గతంలో ఎప్పంచెలో వీళ్ళు బీఆర్ఎస్లో ఉన్న పంచెలే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కానీ తుమ్మల నాగేశ్వరానికి వాళ్ళిద్దరికి ఎప్పంచెలో ఈ భూమి పైన బీఆర్ఎస్లో పంచెలే కన్నుబడ్డది. అప్పుడున్న కేసీఆర్ దగ్గర కూడా పర్మిషన్ తీసుకొని ఇవన్నీ కూలగొట్టే ప్రయత్నాలు ఆ రోజు చేసిండ్రు, కొంతవరకు చేసిండ్రు. కానీ అప్పుడు ఉన్న పరిస్థితులలో అనుకూలించకపోవడంతో ఇప్పుడు మళ్ళా దానికి బరి తెగించి ఈరోజు మొత్తం ఇవన్నీ కూడా ఈరోజు నిర్మానుషంగా చేయడం జరిగింది. మరి ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, భూదాన భూములు, దానం అంటే ఏంది అనే అర్థం ఈరోజు మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏదైతే దానంతో ఆ రోజు వినోబా భావే ఆశయాలతో ఇచ్చినటువంటి భూములను పేదల కోసం దృష్టిలో పెట్టుకొని ఇచ్చిండ్రు. పేదల కోసం ఇచ్చినటువంటి ఆ భూమిని ఈరోజు దాని మీద ఈరోజు 62 ఎకరాల భూదాన భూములలో ఈరోజు 31 ఎకరాలలో ఉన్న వీటిని మొత్తం ఎందుకు పొద్దుగాల ఈరోజు మీరు బాజాప్తా మీరు కింగ్స్ లెక్క రావాలి. కలెక్టర్ గారు ఇక్కడనే ఉంటారు కదా, ఈరోజు మీరు కింగ్ లెక్క రావాలి. పొద్దుగాల ఆర్డర్ తీసుకొని రావాలి. బాబా మీ ఇళ్ళని తీసేస్తున్నాం, దయచేసి సామాన్లు తీసుకొని బయటికి రండి అని చెప్పి బాధాప్త చెప్పి చేయాలి. చేస్తే ఈరోజు పొద్దుగాల 3 గంటలకు అందరు కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈరోజు మీ యొక్క కర్కశక బూట్ల సప్పుడుతోని మాకు పబ్లిక్ సింపతి లేకుండా చేస్తున్నారు ఈరోజు పోలీసులు. అంటే వాళ్ళని ఆ విధంగా ఈరోజు ప్రభుత్వ పెద్దలు వాడుతున్నారు. ఈరోజు ఆ విధంగా చిన్నపిల్లలు అందరు సంటి పిల్లలు పండుకొని ఉంటే పొద్దుగాల 3 గంటలకు వాళ్ళపైన దాడి చేసి ఇండ్లు కూలగొట్టి ఇండ్లలో ఉన్న అందరిని బయటికి గుంజుకొని వచ్చి వాళ్ళ సామాన్లని పలగొట్టి ఇరగొట్టి ఈరోజు అంత ఎక్కడ వీళ్ళేమన్నా టెర్రరిస్ట్లా, లేకుంటే వీళ్ళేమన్నా తీవ్రవాదులా, లేకుంటే వీళ్ళేమన్నా నక్సలైట్లా, లేకుంటే వీళ్ళేమన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్సా? దేనికోసమని మీరు అంత పగ పెట్టుకొని తెల్లారి 3 గంటల ప్రాంతంలో దాడి చేయాల్సిన అవసరం ఏముందని అంటున్నా. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, లేకుంటే మనం ఇంకా ఏదైనా వేరే దేశంలో ఉన్నామా? ఎక్కడ ఉన్నాం మనము? ఇది నియంత కాదు కదా. ఈరోజు నేను ఒకటే చూపెడతా. ఈరోజు మీ కన్స్ట్రక్షన్స్ కూడా నేను చూపెడతా. మీ కన్స్ట్రక్షన్స్ కూడా నేను ఎక్కడెక్కడ మీరు ఏమేమి కడుతుండ్రు, ఎట్లా కడుతుండ్రు, చెరువులలో ఎన్ని ఫంక్షన్ హాళ్ళు ఉన్నాయి, ఈరోజు గ్రైనేట్ వ్యాపారానికి ఎంత పర్మిషన్ ఇచ్చిండ్రు, ఎంత గుల కొడుతుండ్రు అన్నీ కూడా రేపు మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి కలెక్టర్ గారు ఇది మానవ హక్కుల ఉల్లంఘన. ఆర్టికల్ 21 అనేది పూర్తి స్థాయిలో ఇక్కడ ఉల్లంఘన జరిగిందన్న దానికి ఇదొకటి. ఇది నా డిమాండ్ ఏంటంటే వెంటనే ఈరోజు వాళ్ళ ఇండ్లు వాళ్ళకి గట్టియాలి. ఈరోజు మీరు అందరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, సరే నువ్వు వైసీపీకి వచ్చినావా, టీడీపీకి వచ్చినా, బీఆర్ఎస్పీకి వచ్చినావా, ఏ పార్టీ రూలింగ్లు ఉంటే ఆ పార్టీలో మీరు రాజకీయ సంచార జీవులు లెక్క తల మీద ఏది మూటలు పెట్టుకొని మేనిఫెస్టోలు పెట్టుకొని 10 పార్టీలు తిరగొచ్చు. కానీ ఇవాళ ఉన్న మీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏం తెలుసా? ఇంద్రమ్మ కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంటే భూములు ఇచ్చిన చరిత్ర, ఈరోజు ఇండ్లు కట్టించిన చరిత్ర. దాన్ని ఇంద్రమ్మ ఇల్లు అంటారు, భూములు పంచిన చరిత్ర. కానీ ఈరోజు మీ చరిత్ర ఏంటి? భూములు గుంజుకునే కథ మొదలు పెట్టిండ్రు, ఇండ్లు కూలగొట్టే కథ మొదలు పెట్టిండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని ఈరోజు మీరు మొత్తం కిందికి మీదికి చేసిన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా రేపు 2వ తారీఖు రోజు రాహుల్ గాంధీ గారు వికారాబాద్కి వస్తుండ్రు. మరి అక్కడ ఖచ్చితంగా మేము రాహుల్ గాంధీనే అడుగుతాము, మీదేమైనా మీ సిద్ధాంతం మార్చుకుంటున్నారా? ఇల్లు కట్టించే పార్టీ, భూములు పంచే పార్టీ, ఈరోజు ఇల్లు గులగొట్టే పార్టీ, భూములు గుంజుకునే పార్టీ లెక్క మీరేమైనా సిద్ధాంతం మారుస్తున్నారు? ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.